శ్రోతలందరికీ నమస్కారం. శ్రావణి పుట్టింటికెళ్ళి సంవత్సరం కావస్తుంది. తండ్రి పోయాక మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కనే లేదు. 3 ఏళ్ల క్రితం తల్లి చనిపోవడంతో పుట్టింట్లో తనకున్న చనువు తగ్గిపోయినట్లు అయింది. తన తండ్రి ఉన్న కుశల ప్రశ్నల వరకు అడిగి మాట్లాడగలరు. కానీ కూతురు అచ్చటా ముచ్చట చూడగలిగేది, కష్టం సుఖం తీర్చగలిగేది తల్లి మాత్రమే. అలాంటి తల్లి దూరమైనప్పుడు పుట్టింటి ప్రతి ఆడపడుచు అణిగి మణిగి ఉండాల్సిందే. శ్రావణికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అన్నయ్య వదిన ఉద్యోగస్తులు కావడంతో వారు తన తండ్రికి భోజన సౌకర్యాలు అమర్చిపెట్టినా ఇంకా ఆయనకు చక్కబెట్టాల్సిన పనులను మాత్రం పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయినా ఆయనెప్పుడు ఎవరి చేత ఏ పని చేయించుకోలేదు. పని అలవాటు లేకపోయినా అవసరం అలవాటు పడేలా చేస్తుంది. భార్య లేకపోయినా తన పనులు తాను కానిచ్చుకొని తన తండ్రి జ్ఞాపకార్థంగా ఉంచుకున్న చెక్క వాలు కుర్చీలో అలసటగా నడుం వాల్చి సేదదీరేవారు. భార్య మరణిస్తే భర్తకొచ్చే కష్టాల్ని కళ్ళారా చూసింది శ్రావణి. అన్నయ్య వదిన తన తండ్రిని సరిగా పట్టించుకోవటం లేదనే బాధతో అదే విషయాన్ని అన్నయ్యని నిలదీసి అడిగింది. పుట్టింటి గడప దాటి వెళ్ళిన ప్రతి ఆడపిల్ల మరి అంత జోక్యం చేసుకోవటం మంచిది కాదేమో. దానితో ఆ అన్న చెల్లెళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయి. నీవేమైనా ఆయన్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటావేమో, తీసుకెళ్ళి చూసుకో అంటూ కోపంతో పెద్ద పెద్ద కేకలేశాడు. తండ్రి ఆ గొడవంతా విని, నీకు నా మీదున్న ప్రేమతో నీకలా అనిపిస్తుంది కానీ మీ అన్నయ్య వదిన నన్ను బాగానే చూసుకుంటున్నారమ్మా అని కొడుకుని కోడలిని వెనుకేసుకొచ్చారు. అన్నయ్య తిట్టినందుకు బాధపడలేదు శ్రావణి. తన తండ్రి మదనంలో వారెలా చూసినా కడవరకు వాళ్ళే కదా నాకు దిక్కు అన్నట్టుగా అనిపించి మనసంతా బరువుగా అయిపోయింది శ్రావణికి. అన్నయ్య కోరిక మేరకు తండ్రిని తన ఇంటికి తీసుకుపోయి ప్రేమగా చూసుకోవాలని మనసారా ఉన్న తండ్రి కప్పిపుచ్చిన తన పుట్టింటి పరువుని అత్తింట్లో చులకన చేయాలనుకోలేదు. ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేకనో ఏమో ఆ వాదన జరిగిన నెల్లాళ్లకే తండ్రి చనిపోయారు. ఆయన కర్మకాండలు అవ్వనిచ్చి తన ఇంటికి ప్రయాణమై వెళ్తూ ఇంకా నాకు ఆ ఇంటికి బంధం తీరిపోయింది అనుకుంది శ్రావణి. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు అన్నయ్య నుంచి ఫోన్ వచ్చింది శ్రావణికి. 10 రోజుల్లో నాన్న సంవత్సరికం వస్తుంది, నువ్వు బావగారు తప్పకుండా రావాలి అంటూ. తల్లిదండ్రి లేని పుట్టిల్లు ఇక మనది కాదనుకున్న ప్రతి ఆడపిల్ల కాకితో కబురొచ్చినా అన్నీ మర్చిపోయి పరిగెత్తుకొని వెళ్ళిపోవాలనుకుంటుంది. గతం గతః అనుకుంది శ్రావణి. అన్నయ్య వదినతో పూర్వంలా కలిసిపోవాలనుకొని భర్తతో కలిసి పుట్టింటికి వెళ్ళడానికి ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంది. తన పుట్టిల్లు కళ్ళ ముందు మెదులుతుంటే ఎంతో గర్వంగా అనిపించింది. అమ్మా నాన్న కలల ప్రతిరూపమైన ఆ ఇంటి డాబా మీదకు ఎగబాకిన బొగనవిలియ కొమ్మలు గుత్తులుగా ఉన్న పూలతో గమ్మత్తుగా గాలికి ఊగుతుంటే చూడటానికి ఎంత ఇష్టంగా ఉండేదో. పోర్టికోలో పచ్చ సంపెంగలైతే సువాసనతో దారిన పోయే వాళ్ళ ముక్కు పుటాలను అదరగొట్టేవి. ఆ ఇంటి పెరట్లో ఉసిరి, మామిడి, జామ, సపోటా, అరటి ఇంకా చాలా పళ్ళ చెట్లతో కలకలలాడే పచ్చ తోరణాల్లా ఉండేవంటే అదంతా తన తండ్రి అభిరుచి. ఆ చెట్ల నుండి రాలే ఆకుల్ని పూలని పొడవాటి కొబ్బరి చీపురుతో 2 పూటలు అమ్మ ఊడుస్తూ ఉంటే ఆ సేవకు భూదేవి తన తల్లికెన్ని దీవెనలు ఇచ్చి ఉంటుందో. అమ్మ తెల్లవారుజామునే లేచి వాకిట్లో ముగ్గు వేసేదేమో లక్ష్మీదేవికి నివాసంలా అనిపించేది. అలాంటి పుట్టింటిని శ్రావణి ఎలా మర్చిపోగలదు? ఆ ఇంటి కోసం తన తల్లి తండ్రి పడిన శ్రమ గుర్తుకొస్తుంటే ఆ ఇంటిని ఎప్పుడెప్పుడు చూసుకుందామా అన్న తపన ఎక్కువైపోయింది శ్రావణికి. అమ్మ నాన్న వాడిన వస్తువులను తనివి తీరా చూసుకోవాలని ఎప్పుడో అమ్మ పట్టుకెళ్ళమని చెప్పిన అటక మీద ఇత్తడి సామానుతో పాటు వీలైతే నాన్న జ్ఞాపకార్థంగా ఆయన వాడిన చెక్క వాలు కుర్చీని తెచ్చుకోవాలి మనసులో అనుకుంది శ్రావణి. ఎంతో అభిమానంతో పుట్టింటికి వెళ్ళిన శ్రావణికి వెళ్ళగానే
ఆ ఇంటి అరుగు మీద నాన్న కూర్చునే వాలు కుర్చీ కనిపించలేదు. కనిపిస్తే తన తండ్రి పలకరించినట్లుగా ఫీల్ అయ్యేదేమో. ఆ అరుగంతా బోసిపోయినట్లు ఉంది. పెరట్లో చెట్లు, వీధిలో బుగనవిలియా అన్నీ కూడా తలల వరకు నరికేసి ఉన్నాయి. ఆ ఇంటి పచ్చదనం అంతా హరించుకుపోయింది. అదేమిటి అలా ఎందుకు చేశారని అడిగితే, ఆ చెట్ల ఆకులు పూలు ఒడవాలంటే ఆ ఇంట్లో పనిచేయడానికి ఎవరూ రామంటున్నారని, అందుకే ఎందుకొచ్చిన గొడవని, కొమ్మలన్నీ కొట్టించేశామని ఎంతో రిలీఫ్గా మాట్లాడారు. ఆ సమాధానం విని తల తిరిగినట్లయింది శ్రావణికి. ఆ ఇంటికి కళాకాంతి లేకుండా చేసిన వారి మీద చిర్రెత్తుకొచ్చిన తమాయించుకుంది. మనసులోనే భారంగా నిట్టూర్చి ముఖంపై రాని చిరునవ్వుని పులుముకొని ఇంట్లోకి నడిచింది. ప్రయాణిక బడలిక వల్లనేమో కాసేపు అమ్మా నాన్న వాడిన పందిరి మంచంపై పడుకొని వారి ఒడిలో పడుకొని జోల పాడించుకున్నట్లుగా అనుభూతి చెందాలనుకుంది. అటకపైకి తొంగి చూసి అమ్మ ఇస్తానన్న ఇత్తడి సామాన్ని కిందకి తీయాలనుకుంది. నాన్న వాళ్ళ కుర్చీని ప్రేమగా తడమాలనుకుంది. ఇవేమీ ఆ ఇంట్లో కనిపించలేదు. ఇల్లంతా కొత్త ఫర్నిచర్తో నిండిపోయి ఉంది. అవేమీ కళ్ళకింపుగా అనిపించలేదు శ్రావణికి. మర్నాడు తన తండ్రికి జరగాల్సిన పిండ ప్రధాన కార్యక్రమాలన్నీ ఘనంగానే జరిపించారు. బంధుమిత్రుల రాకతో వారి పలకరింపుతో శ్రావణి మనసుకి కాస్త ఊరట కలిగింది. ఆ సాయంత్రం ఊరు బయలుదేరుతూ తాను దొంగాటలు కోతి కొమ్మచ్చెలు ఆడుకున్న దొడ్డినంతా కళ్యజూద్దామని వెళ్ళిన శ్రావణికి ఇంటి వెనుక భాగంలో పాడుపడ్డ సామాను ఉండే రేకుల షెడ్డులో పడేసి కనిపించాయి. ఆ పందిరి మంచం, చెక్క వాలు కుర్చీ, వాటిని చూడగానే శ్రావణి కళ్ళు తడిబారకుండా ఉండలేకపోయాయి. ఇత్తడి సామాన్లు కూడా ఏ షావుకారుకో బేరం పెట్టేసి ఉంటారని అర్థమైంది. మరేమీ మాట్లాడకుండా తన ఇంటికి ప్రయాణమై వచ్చేసింది భారమైన మనస్సుతో. శ్రావణిలో ఏం జ్ఞానోదయం అయిందో ఏమో. తను నోచుకొని ఆ అదృష్టాన్ని కనీసం తన భర్త కళ్ళల్లోనైనా కనిపించాలనుకుంది. ఇంటికి వస్తూనే అటక మీదకెక్కించిన అత్తగారి వయోలిన్, భోషణం పెట్టే మామగారి చెక్క బట్టల స్టాండ్లను కిందకి తీయించి మ్యూజియంలో వస్తువుల్లా వాటికి పూర్వపు కళ వచ్చేలా శోభామయంగా తీర్చిదిద్దింది. ఇంట్లో పెద్దవాళ్ళు కనుమరుగైన వాళ్ళు వాడిన వస్తువుల్లో వారి ప్రతిబింబాలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయని తెలిసొచ్చింది పుట్టింటికెళ్ళి వచ్చిన శ్రావణికి. చనిపోయిన తన తల్లిదండ్రులకు ఈ విధంగా కూడా తన భార్య విలువ ఇస్తున్న ఆమె అంతరంగాన్ని ముచ్చటగా చూశాడు ఆమె భర్త. కథ సమాప్తం అండి. కథ పేరు ఆడపడుచు. రచించిన వారు సానాపతి ఏడిద ప్రసన్న లక్ష్మి గారు. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.